ఆఫీసులో పడిపోయింది, ఫలానా ఇచ్చారు, ఫలానా అధ్యక్షుడి, ఫలానా ఇది అని చెప్పుకుంటే పార్టీ ఎలా డెవలప్ కాదు. ప్రజాక్షేత్రంలో మనం ముందుకు పోతే కాశీరామ్ పోయినట్టు, లేకపోతే అంబేద్కర్ పోయినట్టు మనం పోయి ముందుకు పోయి మన ప్రజా సమస్యలు తెలుసుకుని ముందుకు పోతే మన పార్టీ డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడనే మీ ముందు వచ్చినప్పుడు ఆ సార్ ముందు అటెండెన్స్ మీరు తీసుకుంటే సార్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కమిటీ మధ్యాహ్నం ఉన్న స్టేట్ అధ్యక్షుడు అక్కడ ఉన్న ఒక ప్రకటన చేసినప్పుడు నాకు కూడా చెప్పడం జరిగింది. అయితే మేము ఏమన్నాము అంటే ఇక్కడ ఉన్న 2 జిల్లా ఇన్ఛార్జులు ఎస్సీ, అదేవిధంగా అధ్యక్షుడు ఎస్సీ, మరి మన పార్టీ బహుజనుల ఐక్యత వర్తించాలన్నారు. మరి ఎస్టీ లేరు, మైనార్టీ లేరు, బీసీ లేరు. ఇప్పుడు నియోజకవర్గ అధ్యక్షులు అంటే అదే రకంగా కలవడం, మీద అదే రకంగా కలవడం, జిల్లా స్థాయిలో కూడా కనీసం ఒక కలెక్టరేట్ యూకే విషయం ఇప్పుడు 20 రోజులే ధర్నా జరుగుతుంది. రైతుల పక్షాన కొట్లాడుతుంది జిల్లా వ్యాప్తంగా. కనీసం ఇందున్న మహాత్మ నాయకులు చాలా బాగుంటారు. ప్రజా సమస్యల మీద ఉండడం పార్టీ ఏ రకంగా ముందుకుంటుంది. ప్రతి సమస్య తీసుకోవాలి. ఇలా మైనార్టీలకు సమస్యలు ఉన్నాయి, ఎస్టీలకు సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా బీసీలకు సమస్యలు ఉన్నాయి. మన ఎస్సీలలో ఇప్పుడు 40 వర్గాలు ఓది అంబేద్కర్ సంఘాలు అంటారు, ఓది టీఎస్పీ పోటీలు అంటారు, ఓది పెద్ద సంఘాలు అంటారు. ఏ ఎస్సీ ఓటు బ్యాంక్ అనుకుంటామో ఆ ఓటు బ్యాంకే మన టీఎస్పీకి వాళ్ళ దూరమైన పరిస్థితి కలుగుతుంది. అటువంటిప్పుడు బీసీలు, ఎస్టీలను, మైనార్టీలను మన అగ్రవర్ణ పేదలు మన పార్టీ వైపు మన ముందుగా పోతే మన పార్టీ ముందుకు పోతుందని నేను ఈ సందర్భంగా, ఎందుకంటే నేను అడుగుతాను, నేను కూడా డిగ్రీ చేసిన ఎందుకంటే ఇక్కడ సిద్ధేసిపేట కేసీఆర్ ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఇంకా డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలో పాస్ అయినా ఆ రకంగా నా ఏ రకంగా ఉన్నది.